రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సిద్ధవటం మండలం జ్యోతి సిద్ధేశ్వర ఆలయం నుండి కాలినడకన 150 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి తలనీలాలు సమర్పిస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంబం కొండవీటి సింహం మంగళవారం తమ మొక్కులు చెల్లించడానికి కాలినడకన బయలుదేరారు. పాదయాత్రగా వెళుతున్న అతనికి ఘనంగా వాణిజ్య కార్యనిర్వహణ కార్యదర్శి గంటి సుబ్బరాయుడు, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆదేశాలతో పాదయాత్రగా వెళుతున్న పార్టీ అభిమాని కొండవీటి సింహంకు తన పాదయాత్ర ఆటంకం లేకుండా సజావుగా జరగాలని కూటమి నేతలు సంఘీభావం తెలిపామని తెలిపారు. చూచురా బామర్ది వీడియో వచ్చాందేమో చూచురా వీడియో వచ్చాందిలే బాగా క్లియర్గా ఉంది. మా పొట్టిమామ బాగా వచ్చాండ. యాడ క్లియర్ రామయ్య చంద్ర కనపడలేదు పెట్టుకోండి ఏం కాదు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, బాలసుబ్రహ్మణ్యం నాయకత్వం, బాలసుబ్రహ్మణ్యం నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్చునా స్వామి నువ్వు చంద్రబాబు నాయకత్వం,